హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుంటారని భావిస్తున్నాను. మరి ఈ యొక్క సమాజం అనేటటువంటి పాఠశాల లేకపోతే మన జాయింట్ ఫ్యామిలీ అని అనుకుందాం చెప్పినాము. మరి అదేవిధంగా మరి మన యొక్క ప్రోగ్రామ్ మీకు తెలుసు, సమాజం నాడు నేడు ముచ్చట్లండి. మరి దాంట్లోపల ముఖ్యంగా ఏంటంటే మనము అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసినట్టయితే ఎక్కువగా సమాజంలో ఏముంటుందండి? కుటుంబ పరిపాలన, ఆ యజమానులు, మరి సమాజ పరిపాలన, మరి రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, గ్రామ పంచాయతీ నాయకులు, పార్లమెంటు వరకు అంచెలంచెలుగా ఈ యొక్క స్టెప్స్ ఉంటాయండి. మరి ఇవే కదా మనం చెప్పుకునేది. పరిపాలన మంచిగా ఉంటే మరి ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఆ వెనకటికి మనకు కింగ్స్ ఉండే, మరి వాళ్ళు ప్రజారంజకంగా పరిపాలన చేస్తే ప్రజలు సుఖంగా ఉన్నారు, కంటకంగా పరిపాలన చేస్తే మరి బాధలతో ఉండేవాళ్ళు. అందుకని మనది ప్రజారంజకంగా ఉందా, ప్రజా కంటకంగా ఉందా, మన పాలకులను మనం ఎన్నుకుంటున్నాం కానీ వాళ్ళు మనకు మరి మంచి ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేసి మనకు సహాయపడుతున్నారా, లేకుంటే మనల్ని మరి ఇంకా నాశనం చేసే విధంగా ఉంటున్నారా, వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారా ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ముఖ్యంగా ఇప్పుడు మనం పాఠశాలకు వచ్చినట్టయితే ఇప్పుడు రిఓపెన్ అయినాయి కదా ఆఫ్టర్ దసరా పండగ. అయితే పిల్లలండి ఇప్పుడు పండగ అయిపోయినాక సెలవులలో కొంతమంది అన్ని మర్చిపోయేస్తారు. సరే, పిల్లలకు ముందు గల్ల పాఠశాల ఏది? మన ఇల్లే మొదటి పాఠశాల. అందులో ఆది గురువే అమ్మ. ఆట పాట మాట నేర్పేది అన్నీ వచ్చిన తర్వాత మనకు అక్కడ ఇస్తారు. కానీ మరి పాఠశాలకు పంపిన తర్వాత ఏది టీచర్ మంచిగా చెప్తలేదు, ఏం బాగలేదు, ఏం చెప్పారు అలా బ్లేమ్ కాదండి. ఏంటంటే నిజమే మీరు అన్న దాంట్లో కూడా కొంతమంది ఒకరిద్దరు టీచర్లు అలా చెప్పకపోవచ్చు, కానీ మరి మిగిలిన టీచర్లు అందరు చెప్తారు కదా. మరి మీరు అప్పుడప్పుడు వెళ్ళండి. పిల్లలు టీచర్ సరిగా చెప్పలేదు అన్నప్పుడు మీరు పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో వాళ్ళని కలిసి, ఏంటి మేడం మరి మీరు ఈ విధంగా పిల్లలకి పాఠాలు సరిగా చెప్పలేదు, మా పిల్లోడు ఏది కూడా మీరు చెప్పలేదు అని అంటుండు, మరి ఏంటి ఏం చెప్పారని చెప్పి తెలుసుకోండి. అప్పుడు సరిగా చెప్పనటువంటి టీచర్లు ఏం చేస్తారు, అప్పుడు మా యొక్క విషయాలు మరి ఊర్లో కూడా ప్రచారం అవుతున్నాయి, బ్యాడ్ నేమ్ వస్తుందని ప్రతి టీచర్ కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళు డెవలప్ చేసుకొని పిల్లలను బాగా డెవలప్ చేస్తారండి. మరి మీరు కూడా పట్టించుకోవాలి, మెయిన్ తల్లిదండ్రులు పట్టించుకోవాలి. మరి ఒకవేళ టీచర్లు ఏదన్నా పిల్లలు చదవకపోయినా, లేట్ వచ్చినా, ఏదన్నా డల్గా ఎడ్యుకేషన్లో ఉంటే సరి చేయబోతే మీరే వచ్చి మన పాఠశాల మీద ఎగబడుతున్నారు, తిడుతున్నారండి. కనుక నేనేమంటున్నానంటే 90% టీచర్లు ఎప్పుడు కూడా పిల్లల బాగోగులే చూస్తారు. పిల్లలకు మంచి నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు, ఎప్పుడు కూడా